ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలర్స్ ఇప్పుడు చందానగర్ లో ఏప్రిల్ 19న గొప్ప ప్రారంభం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జేఎస్ శాస్త్రి గారు. ఇప్పుడు వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం. అక్షయ తృతీయ రాబోతోంది. అక్షయ తృతీయ అనగానే బంగారం కొనడం ఇదంతా మాట్లాడుకుంటూ ఉంటాం, అది పక్కన పెట్టేయండి. అసలు అక్షయ తృతీయ అంటే ఏంటో తెలుసుకోవాలి కదా ముందు. అది ఆ రోజు బంగారం కొనాలా లేదంటే ఇంకేమన్నా చేయాలా అని అనుకునే ముందు చేయాలంటే అసలు ఫస్ట్ ఆ విశిష్టత ఏంటనేది తెలియాలి. ఏంటి అక్షయ తృతీయ విశిష్టత? శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. హరి ఓం శ్రీమాత్రే నమః. మనకు పేరులోనే కనబడుతుంది అక్షయ అంటే ఎప్పుడు కూడా నాశనం కానటువంటిది. తృతీయ అంటే మూడు. మనకు ప్రతిదీ మూడుతో ముడిపడి ఉంటుంది. ఎందుకంటే మూడు అంటే ఏంటంటే మనిషి గుణాలు మూడు ప్రధానంగా చెప్పుకోవాల్సింది. తర్వాత మనం ఇంకోటి ఏంటంటే ఈ మూడుతో ఉన్నటువంటి డివిజబుల్ సంఖ్య, దీన్ని మూడుని అనేక రకాలుగా త్రిమూర్తులు కూడా ముగ్గురు. త్రిమూర్తులు లేని ఎవరు ఎక్కడ కూడా. తర్వాత శక్తులు మూడు ప్రధానంగా మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. ఈ యొక్క మూడు అంటే విద్యా ప్రారంభం ఎవరైతే చేస్తారో ద్వితీయ విఘ్నం కాకుండా ఉండాలి అని చెప్పి అంటూ ఉంటారు. అంటే రెండో రోజు కూడా మళ్ళీ అది కంటిన్యూషన్ చేయాలని. ఇక్కడ విషయం ఏంటంటే రెండో రోజు కంటిన్యూషన్ కాదు, అది మూడో రోజు కూడా ద్విగుణీకృతం త్రిగుణీకృతం కావాలి ఏదైనా. అందుకనే ఇది కలియుగం. ఈ కలియుగంలో ఏంటంటే మనకు ఏది చేసినా ఒక సంఖ్యాక్రమం పెట్టుకుంటే దాన్ని 3 రెట్ల ఫలితం చేస్తే కనుక ఫలితం ఎక్కువగా ఉంటుంది అని చెప్పి. ఇది కలియుగం కాబట్టి మాకు మహాయుగాలు జరుగుతున్నాయి కాబట్టి అక్షయ తృతీయ అంటే ఇప్పుడు కూడా ఎప్పటికీ క్షయం కానటువంటి దాన్ని అక్షయ తృతీయ అంటారు. మరి ఏం చేస్తే అక్షయము మనకు కలుగుతుంది అని అంటే ఇక్కడ అనేక రకాల కథనాలు ఉన్నాయి మనకి. ఈ కథనాల్లోకి వెళ్ళినట్లయితే త్రేతాయుగం ప్రారంభమైంది ఈ యొక్క సమయంలోనే, అక్షయ తృతీయ నుంచి ప్రారంభమైందని. అట్లాగే ద్వాపరయుగం ముగిసిందని అక్షయ తృతీయ నుంచి అని. అలానే అక్షయ పాత్ర, ఇక్కడ కృష్ణుడు ద్రౌపదికి అక్షయ పాత్ర ఇచ్చినటువంటి రోజని. అట్లాగే శివుడు కుబేరుడు తన యొక్క రాజ్యం కోల్పోతే ధనాన్ని కురిపించాడని ఈ రోజున, తద్వారా ధనాధిపతి అయ్యాడని ఉత్తర దిశకి. అలాగే మనకింకా మిత్రులు అంటే మిత్రులు అంటే ఏ విధంగా ఉంటారు, ఏ విధంగా మనము ఇక్కడ మిత్రుడిని ఆపదల్లో ఉండేటువంటి ఎలా విధంగా కాపాడాలి అనేటువంటిది కూడా ఇక్కడ ఒక కథ ఉంది. తర్వాత మనిషి తన ఆత్మవిశ్వాసంతో ప్రతి పనిని చేయవలసిన సామర్థ్యం ఉంది అని తెలియజేసేదే యోధాదేవి కథ అని. తర్వాత ఒక యోధాదేవి ఎవరండి మీరు అనుకోవచ్చు. మనకు యాక్చువల్గా ఏంటంటే దుర్గామాతలో స్వరూపాలని చూస్తున్నాం, కానీ దుర్గాదేవిలో అనేక రకాల రూపాలు ఉన్నాయి. మీరు దేవీ భాగవతం చూస్తే కనుక యోధాదేవి గురించి ఉంటుంది. తర్వాత మీరు ఇంకా యోధాదేవి గురించి కనుక్కోవాలంటే జైన మతంలో కానీ బుద్ధిజంలో కానీ వాటిలలో మీకు వెళ్ళినట్లయితే యోధ అనే దాని గురించి అర్థాలు తెలుస్తాయి. ముఖ్యంగా ఇది చైనా వాళ్ళు ఎక్కువగా వాడుతున్నారు ఈ మధ్యకాలంలో యోధ అనే పదాన్ని. యాక్చువల్గా మన యొక్క శాస్త్రాలని ఏవైతే ఉన్నాయో పూర్వీకులైనటువంటి గ్రంథాలన్నీ కూడా ఇతరతులు వాళ్ళు తర్జుమా చేసుకొని వాళ్ళు దాన్ని వాడుకుంటూ చివరికి వాళ్ళ భాషగా దాన్ని చేసుకున్నారు. యోధ కూడా మన్నించే వెళ్ళినటువంటి విద్య అది. యోధ విద్య అంటే మర్మ యుద్ధానికి ప్రధానంగా కారణం. అంటే ఎటువంటి యుద్ధ ప్రక్రియలు చేయాలన్నా కూడా ఈ రోజే ప్రారంభం చేస్తారని. అక్షయ తృతీయ నుంచి యుద్ధ ప్రక్రియలు అంటే యుద్ధానికి సంబంధించిన విద్యను కూడా అభ్యసించడం అంటే ఇక్కడి నుంచే ప్రారంభం. అది యోధాదేవి కథ ఒకటి ఉన్నది. అంటే అది సైన్యాధ్యక్షులకు ఉపయోగపడుతుంది ముఖ్యంగా. తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఇదే రోజున ఒక రాక్షసుని చంపాడు ఈ కృష్ణుడు కూడా అక్షయ తృతీయ రోజే. ఆ రాక్షసుడు చంపడంతో ఆ యొక్క నగరం కూడా ఇప్పటికీ ఆ నగరాన్ని మనం పేరు వింటూ ఉంటాము. అలా ఆ పేరున్న నగరంగా మారింది ఈ అక్షయ తృతీయ రోజే. తర్వాత చార్ధామ్ యాత్రలో ప్రత్యేకంగా మనకు 6 నెలలు కాలంలో దేవతలతో కొలవబడి తర్వాత ఇంకొక 6 నెలల వరకు కూడా మరొక మనుషులతో కొలవడం ఏకైక క్షేత్రంగా బద్రీనాథ్ క్షేత్రం అతిపెద్ద క్షేత్రం. ఎందుకంటే నిత్యము
దీపం వెలుగుతున్నటువంటి మహాక్షేత్రం అది. ఎవరు కూడా దాన్ని ఇంతవరకు ఎప్పటి నుంచి వెలుగుతుంది ఏంటనే కథనం లేదు దానికి. నిరంతరం దీపారాధన ఉండేటువంటి మహాక్షేత్రం బద్రీనాథ క్షేత్రం. తర్వాత అలాగే సింహాద్రి అప్పన్నకు సంబంధించినటువంటి మహా క్షేత్రం కూడా ఆ రోజే నిజరూప దర్శనం జరుగుతుంది. ఈ నిజరూపంలో ఏంటంటే మనకు వరాహ లక్ష్మీ నరసింహస్వామిగా స్వామివారు కనబడతారు. చాలా విశేషమైనటువంటి ఉత్సవం అది మనకు. ఎందుకంటే విష్ణుమూర్తి అత్యంత ప్రీతిపాత్రమైంది చందనం. ఆ చందనంతో కనుక ఈ ఎండాకాలం మనకు ఉండేటువంటి ఈ కాలంలో చందనంతో కప్పబడి ఉంటాడు కాబట్టి, అలాగే ఈ చందనోత్సవంతో పాటు ఈ బంగారం కొనడం అని చెప్పి అడిగారు కదమ్మా. ఏంటి మరి బంగారం కొనడం అంటే, పూర్వకాలంలో గౌరీదేవిని వాళ్ళ అర్చించేవాళ్ళు. తర్వాత కాలంలో గౌరీదేవిని ఇప్పుడుండే కెమికల్స్ ద్వారా పసుపు గౌరమ్మని చేయలేకపోతున్నారు. కొన్ని ఇళ్లలో గౌరమ్మను పెట్టుకుంటారు తదేకంగా అలానే చేసుకొని. అటువంటి వారు ఏం చేస్తారంటే గౌరమ్మకు సంబంధించినటువంటి ఆభరణంగా బంగారాన్ని కొని గౌరమ్మని తయారు చేసుకునేటువంటి ప్రక్రియని చెయ్యాలి ఈరోజే. అది కొనడంలో అర్థం ఏంటంటే అది కొనడంలో అర్థం ఏంటంటే సంపత్ గౌరీ అనేది ఏదైతే ఉందో బంగారం కొని గౌరమ్మలాగా ప్రతిమను తీసుకోమన్నారు ఆ రోజు. ఇది మీకు బ్రహ్మాండ పురాణంలో కానీ మత్స్య పురాణంలో కానీ ఉంది. ఈ అక్షయ తృతీయ రోజున గౌరీ వ్రతాన్ని చేసినట్లయితే సౌభాగ్యాలతో పాటు తన 5వ తరాన్ని కాపాడుకునేటువంటిది ప్రధాన లక్ష్యంగా చెప్పబడింది అక్షయ తృతీయ. అందుకని ఈ రోజున లక్ష్మి సైతంగా నారాయణ్ణి బంగారు ప్రతిమతో అర్చన చేసి దానం చేయటం కానీ లేదా గౌరవం చేసుకొని పూజించుకోవటం కానీ ప్రత్యేకంగా ఈరోజు ప్రారంభం చేయొచ్చు. అది అక్షయ తృతీయ రోజు విశేషమైన ఫలితం ఉంటుంది. అలాగే ఈ యొక్క అక్షయ తృతీయ రోజు ఉదకంబు దానము అంటే మన పాలు కానీ లేదైనా మజ్జిగ కానీ ఉచితంగా ఇస్తూ ఉంటారు. అటువంటి దాహపానీయాలు కానీ అన్నపానీయాలు కానీ ఇవాళ రోజున ఒక నిండు కుండలో కానీ ఒక పాత్ర వెండి పాత్రలో కానీ నిండుగా పోసేసి దాన్ని పితృప్రీతిగా ఇస్తే గనక పితృదేవతలు ఉద్ధరణ కలిగి వాళ్ళు నరకాతు పుణ్యలోకాలు పొందుతారని చెప్పబడింది. అందుకని పితృదేవతలకి ఆ రోజు ఉదకంపు దానం చేయటం వల్ల అన్నపానీయాలకు ఎవరికి లోటు ఉండదని చెప్పి అక్షయ తృతీయ ప్రత్యేకంగా చెప్పబడింది. ఇలాగే మనకి ఇంకా ఈ రోజున చెప్పుకోవాల్సినటువంటి నియమాలు ఏంటంటే ఈ అక్షయ తృతీయ రోజు మరి ఏం చేయాలండి అందరూ కూడా అనేది మనం ఇక్కడ చెప్పుకోవాలి. ఈ అక్షయ తృతీయ రోజు ఎవరింట్లో వాళ్ళు నిత్యారాధన ఏ విధంగా చేసుకుంటారో ఆ విధంగా. కానీ ఏంటంటే ఇక్కడ పొద్దున్నే మార్నింగ్ సూర్యోదయానికి పూర్వం కొద్ది నిమిషాల ముందర లేచి కానీ 5:41 నుంచి మధ్యాహ్నం 12:18 వరకు కూడా ఏదైనా అర్చన చేసుకున్నట్లయితే చాలా విశేషంగా యోగిస్తుంది. అంటే అర్చనాది కార్యక్రమాలు కానీ ఇష్టదైవాన్ని అర్చన చేసుకోవచ్చు, లక్ష్మీనారాయణ ప్రతిమ పెట్టుకొని అర్చన చేసుకోవచ్చు. తర్వాత ఆ రోజు ఏదైనా గణపతి చతురావృత తర్పణం చేసుకోవచ్చు. తర్వాత శ్రీ సూక్త పారాయణం చేసుకోవచ్చు. ఏదైనా వ్రత నియమాల్లో కూడా ఉన్నాయి కదా. ముఖ్యంగా చెప్పాలంటే వ్రతాలు చేసుకోమని చెప్పబడింది వైశాఖ మాసంలో. సత్యనారాయణ వ్రతాలు చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకు ఈ వైశాఖ మాసంలో చాలా విశేషంగా చెప్పబడింది. అప్పుడు అక్షయ తృతీయ రోజు ఏంటంటే ఏదైనా మీకు తోచినటువంటి శుభ కార్యక్రమం చేసుకోవటం వల్ల అది అక్షయ ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పబడింది ఇక్కడ. అంటే దాని ఫలితాన్ని మనం వెలకట్టలేము. అసలు అక్షయం అంటే ఏంటి, అసలు అపూర్వమైంది ఎంత అన్నది మనం దాన్ని కొలవలేము. అటువంటి భక్తి కానీ అటువంటి ఫలితం కానీ మనకు ఉంటుంది అని చెప్పి అలా చేయటం వల్ల ఏంటంటే మనతో పాటు మన సంతానానికి కానీ మన పితృదేవతలకు కానీ అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుందని చెప్పబడింది ఇక్కడ. ఇది ప్రధానంగా మనం తెలుసుకోవాల్సిన విషయం. అంతేగాని అక్షయ తృతీయ రోజు బంగారం కొనకపోవడం పక్కన పెట్టినట్లయితే మీరు అన్నట్టు గౌరమ్మని చేసుకోవాలన్నారు. బంగారాన్ని కొనుక్కొని ఆ రోజు ఇంట్లో గౌరమ్మ ప్రతిమను చేసుకొని ఆ బంగారు గౌరమ్మని పెట్టుకోవచ్చు. ఎందుకంటే అందరికీ చేతగాని పరిస్థితి ఉంది ఇవాళ. ఎవరు గౌరమ్మని తయారు చేయాలంటే పసుపుతో గౌరమ్మని తయారు చేయలేకపోతున్నారు ఇవాళ. కొందరు ఇళ్లలో గౌరమ్మని చేసుకుంటారు. అంటే ఇక్కడ మనకు ఆచారంలో కొంతమంది ఉన్నారండి, బంగారు గౌరవం పెట్టుకుంటారు ఇంట్లలో. ఆ గౌరమ్మ బంగారు ముఖ్యంగా ఇక్కడ తెలంగాణ ఆచారం ప్రకారంగా ఆ బంగారు గౌరవం పెట్టుకుంటారు. అలా పెట్టుకోవడానికి కూడా ఈ రోజు చాలా విశేషం ఫలితాన్ని ఇస్తుంది. అంటే ఇది మనం వంతన ఉంటేనే పెట్టుకోవాలా, ఎలా? ఆ వంతన ఉంటేనే పెట్టుకోవాలి. ప్రతి ఇంట్లో గౌరమ్మ ఉండాల్సిందే. ఎందుకంటే
స్త్రీలకు సౌభాగ్యాలు కావాలంటే నిత్యం గౌరీ పూజ చేసుకోవాలి. మనం ఏదో పెళ్లిళ్ళలో గౌరీ పూజ అని చెప్పి ముందర కూర్చోబెట్టి అప్పుడే ఏదో పండ్లు నింపేసేయడం ఇక్కడ ఆచారంలో, అదే ఆంధ్ర ఆచారంలో అయితే ముందర గౌరీ పూజ చేయడం, ఆ గౌరీ పూజ చేసేసి అక్కడితో ముగించడం కాదు. ప్రతినిత్యం గౌరమ్మ ఆరాధన చేసుకోవటం వల్ల తన భర్త ఈ యొక్క మందులు కలిపి వశీకరణాలు చేసుకోవటం కాదు, ఈ గౌరమ్మ ఆరాధన చేసుకుంటే ఆయనే మీ వద్ద ఉంటాడు. అంతేగాని ఈ వశీకరణాలు చేసుకోవటాలు ఇవన్నీ చేయటం కాదు. ఈ గౌరమ్మ ఆరాధన చేయండి. ఈ రోజు నుంచి ఖచ్చితంగా మీ మాట మీ ఇద్దరు కూడా వింటూ ఆ సామరస్యంగా ఏ సమస్య అయినా పరిష్కారం అనేది దొరుకుతుంది. అదే అక్షయ తృతీయ అంటే ఏదైనా కానీ ఈ రోజు ప్రారంభం చేసేటువంటి ఏ క్రతువైనా కానీ అది అక్షయ ఫలితాన్ని ఇస్తుందని చెప్పబడింది. అందుకని అక్షయ తృతీయ అనేది మనం చాలా విశేషంగా ఇంకా దాన ధర్మాలు అధికంగా చేయొచ్చు. గొడుగు, చెప్పులు, కర్ర, మళ్ళీ ఛత్రము, చామరము అంటే ఫ్యాన్ లాంటిది అని ఇవ్వచ్చు. విసనకర్ర కానీ ఇప్పుడు విసనకర్ర ఎవరు వాడటం లేదు, అందుకని బ్యాటరీ ఫ్యాన్లు ఇవ్వచ్చు, ఉపయోగపడే విధంగా ఉంటుంది అందరికీ ఎండాకాలం కాబట్టి. అట్లాగే ఇక చెప్పులు అంటే అందరు కూడా కాళ్ళు కాలుతుంటాయి కూడా చెప్పులు వేసుకునేటప్పుడు ఆవిడ హాయిని ఇచ్చిన వాళ్ళు అవుతారు. వృద్ధులుగా ఎవరైతే వాళ్ళకి కర్రలు, వాళ్ళు కర్రలు అంటే ఇప్పుడు మూడు రాళ్లతో వస్తుందమ్మా, అలాంటి కర్రలు ఇవ్వటం వల్ల సుగమంగా నడుస్తారు వాళ్ళు. అలా నడవడంతో మిమ్మల్ని జ్ఞప్తి చేసుకుంటారు. అలా జ్ఞాపకం చేసుకోవటం కూడా చాలా విశేషం. వాళ్ళ రోజు అంటే వాళ్ళకి అవసరం ఉండి ఉపయోగపడే వస్తువు మనం ఇవ్వగలిగితే, దానం ఇస్తే నిజంగా ఆ ఫలితం ఇంకా అద్భుతం, అసలు వెలకట్టలేము. అది మీరు మీ పితృదేవతలు ఉద్ధరణ మీరు స్వయంగా చేసిన వాళ్ళు అవుతారు. అది ఛత్రం ఇవ్వటం. ఛత్రం అంటే గొడుగు, మనం ఏంటంటే ఎండలో వెళ్తున్నాం గొడుగు ఇవ్వటం. తర్వాత పానీయాలు, ఈ మధ్యకాలంలో ఉచితంగా మజ్జిగ ఇవ్వటం, ఉచితంగా మంచినీళ్ళు ఇవ్వటం, మళ్ళీ ఏదైనా ఒక అన్నం దానం చేయటం లాంటివి చేయటం వల్ల కూడా ఆ రోజున అక్షయ ఫలితం ఎంతో మందికి ఫలితం పెట్టిన వాళ్ళు అవుతారు. ఈ విధంగా మనము ఈ రోజు చేసినట్టయితే మీకు శక్తి ఉంటే కనుక శుభ్రంగా చెంబులో మన పానకంలాగా చేసి ఆ పానకం బ్రాహ్మడికి దానం వేయటం కూడా చాలా విశేషంగా చెప్పబడింది, వెండి చెంబులో కానీ. అలా ఈ విధానంగా చేసినట్లయితే అక్షయ తృతీయ ఫలితం అక్షయ ఫలితాన్ని ఇస్తుంది అందరికీ కూడా. అంటే ఇన్ని విశేషాలు ఉన్నాయి, వీటితో పాటు అందరూ చెప్పిన దానికి మీరు భిన్నంగా చెప్పారు. అసలు బంగారం కొనుక్కొని ఎవరు చెప్పాడు, ఏ పురాణాల్లో ఉంది అని ప్రతి ఒక్కరూ అన్నారు, కానీ మీరు మాత్రం కొనాలని చెప్పారు. కొన్నది కూడా అది మనం బంగారు గౌరమ్మని కొనాలి అని చెప్పన్నారు. నిజంగా చాలా కొత్త విషయం తెలియజేశారండి. నిజంగా ఇది ఏ పురాణంలో ఉంది? అమ్మ, ఇది ఏ పురాణంలో ఉందని కాదు, ఇక్కడ ఏంటంటే పురాణ వచనం అనేది మనకు కొన్ని గ్రంథాల్లో ఇప్పటి కాలంలో దొరకవు, మీరు వెతికినా కూడా. కొన్ని పురాణాల్లో దాన్ని అన్వయం చేసుకోవాలా. ఇప్పుడు మీకు మత్స్య పురాణంలో ఉంది గౌరీదేవి, అసలు తృతీయ అంటే గౌరీదేవి ప్రత్యేకంగా పూజ చేయమని చెప్పన్నారు. అటగా బంగారు గౌరవం పెట్టుకోమన్నారా లేదా పసుపు గౌరవం పెట్టుకోమన్నారా అంటే, కొందరు ఏంటంటే ఆచార ప్రకారంగా ఎప్పటికీ మా ఇంట్లో గౌరమ్మను పెట్టుకుంటామండి, కానీ మా ఇంట్లో ఉండేటువంటి పసుపు గౌరమ్మ నలిగిపోవడము లేదా అది క్రాక్స్ రావటము జరుగుతుంది. అటువంటి వాళ్ళకి ఇప్పుడు కాలంలో కలియుగంలో ఈ బంగారు గౌరమ్మను తయారు చేసుకొని ఈ రోజున పెట్టుకుంటే అక్షయమైన ఫలితం, అంటే వాళ్ళకు సౌభాగ్యాలు విరివిగా ఎప్పటికీ ఉంటాయి అని చెప్పి దానికి ప్రత్యేకంగా ఈ రోజు గౌరవం పెట్టుకోమన్నది. పురాణంలో వచనం ఉందా అంటే బంగారు ప్రతినిత్యం పూజ చేసుకోమని ఉంది పురాణంలో. మీరు మత్స్య పురాణం చూడండి, ప్రతి దానిలో మీకు దానం చేయాలన్నా అందులో వెండి బంగారంతోనే ముడిపడి ఉంటాయి ఆ పురాణం మొత్తం కూడా. మీరు మత్స్య పురాణం వెలిగినట్టయితే చూసినట్టయితే ఆ రోజు ఇంకా దాన ధర్మాలు కూడా కొన్ని ఉన్నాయి. ఆ దాన ధర్మాలు కూడా ఈ యొక్క పౌర్ణమి రోజుల, మళ్ళీ తృతీయ రోజున ఇట్లాంటి రోజుల్లో దానం చేయమని ఉన్నది. గౌరీ పూజ ప్రత్యేకంగా స్త్రీలు చేయమని చెప్పన్నారు అందులో. ప్రతి తృతీయ రోజు కూడా, ప్రతి తదియ రోజు ఇలా చేయటం వల్ల ఏం కలుగుతుందంటే వాళ్ళకి సౌభాగ్యాలు కలగడంతో పాటు ఇంకా ఏం జరుగుతుంది అని అంటే, వాళ్ళు ఇలా చేసుకుంటూ ఉంటే గనక ఆటోమేటిక్ శక్తి అనేది వాళ్ళ దగ్గర ఉంటుంది. ఇక వాళ్ళ నక్షత్ర మండలము ఇవన్నీ అరుంధతిని చూస్తున్నారు కదా, ఈ నక్షత్ర మండలం ఎలా పొందాలి అని అంటే ఈ గౌరీదేవిని తృతీయ రోజు ఆరాధన చేసుకుంటూ వెళ్ళినట్లయితే కలుగుతుంది. ఇక్కడ గౌరీ ప్రతిమని చేసుకుంటా అక్కడ చెప్తూనే ఉన్నారు, బంగారు ప్రతిమని అర్చన చేయమన్నారు. కాబట్టి ఆ ప్రతిమ ఎప్పటికీ నిరంతరం మన ఇంట్లో ఉంటుంది. ఇదే గౌరమ్మ పసుపు చేస్తే మీరు 3 రోజుల్లో మళ్ళీ అదేమవుతుంది, నలుపైపోతుంది, లేదా అక్కడెక్కడైనా మళ్ళీ మట్టిలో పెట్టేయటమా, కొంతమంది రాసుకుంటారు మర్నాడే. గుర్తులేని వాళ్ళు నేను రాసుకోవాలని చెప్పి వాళ్ళు అంటున్నారు కదా, కెమికల్ ఉన్నాయి పసుపుని మేము రాసుకోలేమంటున్నారు కదా. అలాంటప్పుడు కనీసంగా ఇలా బంగారు ప్రతిమ పెట్టుకొని పూజ చేసుకోవడం అన్నా చాలా విశేషంగా ఫలితం ఉంటుంది. అందుకనే ఈ యొక్క గౌరమ్మ ప్రతిమ చేసుకోవటం వల్ల ఇటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. ఓకే, సంతోషం అండి, ధన్యవాదాలు. నమస్కారం.